సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాచకం ఛానల్ ను, బెల్ ఐకాన్ నొక్కండి తర్వాత వచ్చే వీడియోస్ చూడడానికి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? యథా రాజా తథా ప్రజ అని మనం విమర్శగా మాట్లాడుకుంటాం, కానీ దానికి భిన్నంగా కొంతమంది రాజుల ధర్మనిరతిని కొనియాడాలి, వారి ధర్మాన్ని తలుచుకొని ప్రశంసించాలి. మన పిల్లలకు కూడా వారి ధర్మగుణాన్ని కథలుగా చెప్పి ధర్మాన్ని కాపాడితే ధర్మం ఎలా కాపాడుతుందో పిల్లలకు వివరించాలి. ధర్మో రక్షతి రక్షితః అన్న విషయాన్ని వివరంగా విపులంగా చెప్పడం వల్ల పిల్లలలో ధర్మగుణాన్ని పెంపొందించవచ్చు. నమస్కారం, తెలుగు వాచకం ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు చిత్రం చూసి కథ చెప్పడం. కథ చదవండి, ఆలోచించి మాట్లాడండి. ఇందులో కథ ఏమున్నది? ఒక జింక పులి కథ ఉన్నది. అయితే విద్యార్థులు ఈ పేజీలోని కథను చదివి ఆ కథ గురించి మాట్లాడుకోవాలి. మనకు కథ ఏముంటుంది? పులి జింకను తినడానికి వస్తే జింక వెంటనే పులితో అంటుంది, ఇంటి దగ్గర నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి వస్తాను అని. పులి 1-2 సార్లు అడుగుతుంది, నిజంగా తిరిగి వస్తావా అని. జింక నమ్మబలికి ఇంటికి వెళ్ళి తన బిడ్డకు కడుపారా పాలిచ్చి ఎన్నో శుద్ధులు చెప్పి తిరిగి పులి దగ్గరకు వచ్చింది తనను తినమని. అప్పుడు పులి జింక సత్యవాక్య పరిపాలనకు ఆశ్చర్యపడిపోయి జింకని తినకుండా వదిలేస్తుంది. అంటే ఇక్కడ మనం విద్యార్థులకు ఏం చెప్తాం? ఈ కథ ద్వారా మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది. జింక నిజం చెప్పింది కనుక పులి దాన్ని తినకుండా వదిలేసింది. చూసారా? విద్యార్థులు ఇలా కథను చదివి ఆ కథ నుంచి ఏం నేర్చుకుంటున్నామో తెలుసుకోవాలి. ఇది తప్పనిసరిగా విద్యార్థులు చేయవలసిన పని. అది విజయవాడ కోట వీధి. సాయంకాలం సమయం. ఆ నగర వీధిలో రాజభటులు కోలాహలంగా తిరుగుతున్నారు. రాకుమారుడు వస్తున్నాడు, దారి తొలగండి, దారి తొలగండి అంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారు. రాకుమారుడు 10,000 సువర్ణాలనిచ్చి కొన్న మేలుజాతి గుర్రాలతో కూడిన రథం ఎక్కి వస్తున్నాడు. అరేబియా దేశానికి చెందిన ఆ గుర్రాలు మెరుపు వేగంతో గాలితో పోటీ పడతాయి. ఆ అశ్వాలను పూంచిన రథంపై విహారానికి బయలుదేరాడు రాకుమారుడు. పట్టాభిషేకం జరగబోతున్నదన్న ఉత్సాహంతో ఉరకలేస్తున్నాడు రాకుమారుడు. మేఘ గంభీర ధ్వనితో రథం దూసుకువచ్చింది. వాటికి కట్టిన గుర్రాలు వాయువేగంతో పరిగెడుతున్నాయి. మెరుపు వేగంతో క్షణంలోనే ఆ ప్రదేశాన్ని దాటిపోయింది రథం. ఆ రథ చక్రాల కింద పడి ఒక యువకుడు అసువులు బాశాడు. ప్రజలందరూ చుట్టూ చేరి తమ సానుభూతిని తెలియజేశారు. ఇంతలో అక్కడికి ఆ యువకుని తల్లి వచ్చింది. కొడుకు ఆకస్మిక మరణానికి ఆ తల్లి గుండె పగిలిపోయింది. ఈలోపు సూర్యుడు అస్తమించాడు. మరునాడు ఉదయం ఎప్పటిలాగే ప్రశాంత వదనంతో మూర్తి భవించిన ధర్మంలాగా కొలువుదీరాడు రాజు మాధవవర్మ. అతడు ప్రజానురంజకుడు, ధర్మబుద్ధి కలవాడు, ఆశ్రిత వత్సలుడు, ఆపన్నుల పాలిటి కల్పవృక్షం. ఆ సమయంలో శోకదేవతలాగా ఒక వృద్ధురాలు సభలోకి ప్రవేశించింది. నెత్తురు అట్టలు కట్టిన కుమారుని మృతదేహాన్ని రాజు ముందుంచింది. ఓ రాజా, నాకు ఇతడొక్కడే కొడుకు, మా కుటుంబానికి ఇతడే ఆధారం. మీ కుమారుని రథచక్రాల కింద పడి మరణించాడు. ఏ దిక్కు లేని మాకు మీరే న్యాయం చేయాలి అంటూ సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెకు సపరీలు చేయమని ఆజ్ఞాపించాడు రాజు. న్యాయాధికారులను, ప్రధానమంత్రిని ఉద్దేశించి ధర్మ నిర్ణయం చేయమని ఆనతినిచ్చాడు మహారాజు. న్యాయమూర్తులు సుదీర్ఘంగా విచారించారు. నగర వీధిలో పసివారుంటారు, నిస్సహాయులు ఉంటారు, ఎంతో మంది తిరుగుతూ ఉంటారు. జనసంచారం ఎక్కువగా ఉంటుంది నగర వీధుల్లో. అటువంటి జనసంచారం ఉన్న చోట మదించిన గుర్రాలను కట్టిన రథంపై రాకుమారుడు నగర వీధుల్లోకి పోకూడదు, ప్రాణాపాయం కలుగుతుంది. యువరాజు ఎక్కిన రథం వేగానికి ఒక నిండు ప్రాణం బలైంది. దీనికి మరణశిక్ష తప్ప మరో మార్గం లేదు మహారాజా అంటూ న్యాయశాసనాలకు రాకుమారుడు సామారుడు అన్న భేదం ఉండదు, బంధుప్రీతికి చోటు లేదు అని తేల్చి చెప్పేశారు న్యాయమూర్తులు. రాజు మాత్రం ప్రశాంత వదనంతో అలానే కూర్చున్నాడు. న్యాయమూర్తుల తీర్పును వింటూ ఉన్నాడు. తీర్పు వింటున్నంతసేపు రాజుగారి మొహం ప్రశాంతంగానే ఉంది. ఎటువంటి భావాలు పలికించకుండా అలా కూర్చుని ఉన్నాడు మహారాజు. మధ్యాహ్నం సమయమైనందుకు గుర్తుగా గంట మోగింది.
సభ చాలించారు. సింహాసనంపై ఉన్నంతసేపు గంభీరంగా ఉన్నాడు. కానీ గద్దె దిగగానే మహారాజుకి పుత్రవాత్సల్యం పెళ్ళుబికింది. హృదయంలో బాధ కట్టలు తెంచుకుంది. దుఃఖ పరవశుడయ్యాడు. మంత్రులు రాజును అంతఃపురానికి చేర్చారు. అయితే మంత్రులు రాజును ఓదార్చారు. వెంటనే మాధవవర్మ మంత్రులతో, నేను ధర్మ నిర్ణయం గురించి బాధపడడం లేదు, నా ఏకైక కుమారుని గురించి బాధపడుతున్నాను అని పలికాడు. తనకు స్వపర భేదం లేదని కుమారునికి ఆ సాయంత్రమే మరణశిక్ష విధించాడు మహారాజు. ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్న సూక్తికి నిదర్శనంగా దుర్గామాత తన భక్తుడైన మాధవవర్మ పట్ల ఎంతో ప్రసన్నురాలైంది. ప్రభువు ధర్మనిరతికి దుర్గామాత ఎంతో సంతోషపడింది. ఇంతలో హఠాత్తుగా కొండపై ఓ గర్జింపుతో వాన మొదలైంది. జలజలా కురుస్తుంది వాన. ఆశ్చర్యం! గడియపాటు ఎడతెరిపి లేకుండా విజయవాడ నగరమంతా బంగారు కాసుల వాన కురిసింది. బిలబిలమంటూ ప్రజలు వీధుల్లోనికి పరిగెత్తారు. అలా కనకవర్షం కురిపించిన దుర్గాదేవిని ఆనాటి నుంచి భక్తులందరూ కనకదుర్గగా పిలుచుకుంటున్నారు. దుర్గాదేవి అనుగ్రహంతో రాకుమారుడు అలాగే ఆ యువకుడు కూడా సజీవులయ్యారు. ఆ యువకుని తల్లి ఎంతగానో సంతోషించి రాజును ఎంతో కీర్తించింది. మాధవవర్మ నిర్ణయాన్ని ప్రజలందరూ మెచ్చుకున్నారు. యువరాజు పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ పాఠం ఆంధ్రప్రదేశ్ 6వ తరగతిలోని 9వ పాఠమైన ధర్మ నిర్ణయం. ఇది ఈరోజు మన పాఠం. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ కలుసుకుంటూ ఉండొచ్చు. ఇంకో వీడియోలో ఇంకో పాఠంతో కలుద్దాం.